వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది కొత్త ప్రపోజల్ ఏం కాదు. పార్లమెంట్ కి, స్టేట్ అసెంబ్లీస్ కి దేశం మొత్తం ఒకేసారి జరిగాయి. కానీ ఆ తర్వాత వచ్చిన సిచ్యువేషన్స్ వల్ల దేశ ప్రయోజనం కోసం, ఎలక్షన్స్ ఖర్చు తగ్గించడం కోసం, గవర్నెన్స్ స్టెబిలిటీ కోసం 1 year స్పాన్ లో అన్ని ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతే రెస్ట్ 4 years ప్రాపర్ గా గవర్నెన్స్ మీద ఫోకస్ చేయొచ్చు అంటారు. బేసిక్ గా అది మంచి ఐడియానే. బట్ ఇలా మాట్లాడే వీళ్ళే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కాస్ట్ కటింగ్ డెమోక్రసీని వీక్ చేయడం కరెక్ట్ కాదు. మీ విలేజ్ లో వాటర్ రావు, కరెంట్ రాదు, రోడ్స్ లేవు, కానీ ఎలక్షన్స్ టైంలో చర్చ మాత్రం జై శ్రీరామ్, గల్వాన్, పాకిస్తాన్ మీద జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లోకల్ ఇష్యూస్ అన్ని నేషనల్ నరేటివ్స్ హడావిడిలో కంప్లీట్ గా మాయమైపోతాయి. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వ్యవస్థలో ఈ తేడాలేవి ఓటర్లకు స్పష్టంగా అర్థం కావు. మీరు ఓటు వేసేటప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసి వేస్తారా, లేక మోదీ రాహుల్ గాంధీ ముఖం చూసి వేయాలా? ఆ చిన్న దేశాలతో ఎట్లా కంపేర్ చేసుకోగలం? ఇది అజ్ఞానమా లేక ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం? ఒక దేశం ఒక ఎన్నిక కాదు, ఒక దేశం వేల స్వరాలు, ఒక దేశం కోట్ల కళలు, ఒక దేశం అన్లిమిటెడ్ అవకాశాలు. ఇది మన భవిష్యత్తే ఉండాలి. ఇది కేవలం రాజకీయ చర్చ మాత్రమే కాదు, భవిష్యత్తుకు సంబంధించిన ఒక యుద్ధం.